హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే విజయవాడలో ఉన్న భూవరాహస్వామి టెంపుల్కి వెళ్దాం రండి. అయితే ముందు విజయవాడ దుర్గం దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే వరాహస్వామి టెంపుల్కి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ ఏంటంటే విజయవాడ దుర్గం గుడి దగ్గర నుంచి రూట్ మ్యాప్ పెట్టేసుకుంటే భూవరాహస్వామి టెంపుల్ అంటే రూట్ మ్యాప్ పెట్టేస్తే అక్కడికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదైతే ప్రకాశం బ్యారేజ్ చివరికి వెళ్ళిపోవాలి. అక్కడైతే ఇలా ఉంటుందన్నమాట. ఈ వే చూసుకొని పక్కన ఇలా ఫిషెస్ అది అమ్ముతారనమాట. ఇలా చూసుకొని వెళ్ళిపోతే ఇక్కడ వరాహస్వామి వే అని ఉంటుంది. ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతే చుట్టుపక్కల గుడులు అయితే కనిపిస్తాయి. ఈ గుడులు చూసుకుంటూ దర్శించుకొని మనం పైకి వెళ్ళిపోవచ్చు. ఇంక మేమైతే పైకి వచ్చామన్నమాట. ఇదే వరాహస్వామి టెంపుల్. ఇంక ఇక్కడ నుంచి అయితే బస్సు ఫెసిలిటీ కూడా ఉంది. ఇదంతా చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ గుడి కార్యక్రమాలన్నీ. ఇంకా స్టార్టింగే వరాహస్వామి అయితే దర్శనమిస్తారనమాట మనందరికీ. ఈరోజు ఏంటంటే స్వామివారికి చాలా విశేషమైన రోజు. స్వామివారికి నెలకు ఒకసారి పుట్టినరోజు జరుగుతుందంట. ఈరోజు పుట్టినరోజు రోజు మేమైతే స్వామివారిని దర్శించుకోగలుగుతున్నాం. ఇంకా ఇక్కడైతే 11 కానీ 21 కానీ ప్రదక్షిణలు చేయాలంట. ఇది స్వామివారు. ఇంక ఇక్కడైతే అందరూ ఇలాగా ఇటుకలతో రాళ్ళతో కడతారు కదా ప్రతి గుడి దగ్గర. ఇక్కడ కూడా అలా కట్టారనమాట. నేనైతే ఇక్కడ కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ తీసుకుంటున్నాను అనమాట. ఈ అమ్మ అయితే చక్కగా పసుపు కుంకాలు అన్నీ దీపాలు అమ్ముతుంది. మనలాగా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇలాంటి దీపాలు అయితే చాలా బాగుంటాయి కదా. నేనైతే మా వారితో వెలిగిస్తున్నాను. ఇంటి యజమాని వెలిగిస్తే అందరికీ చెందుతుందని. ఇక్కడైతే ఏదో టెంపుల్ కడుతున్నారనమాట. ఇలా చాలా టెంపుల్ అయితే ఉన్నాయి. ఇంకైతే అభిషేకం జరిగిపోతుంది. అభిషేకం టికెట్ 500. చాలా బాగా జరిగిందనమాట. వీళ్ళందరూ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఉండే పంతులు కాబట్టి చాలా వేద మంత్రాలతో చక్కగా చేస్తున్నారు. పూజ కానీ అంతా వివరించడం కానీ చాలా బాగా చేశారనమాట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈ భూవరాహస్వామి విశేషం ఏమిటంటే భూమి తగాదాలు ఉన్న వాళ్ళు భూవరాహస్వామిని దర్శించుకుంటే ఎలాంటి తగాదాలైనా చక్కగా పరిష్కారం అయిపోతాయంట. ఇంకా భూమి లేని వాళ్ళు భూమిని, ఇల్లు లేని వాళ్ళు ఇల్లుని కొనుక్కుంటారంట. ఇంకా ఈ చిన్న స్వాములు అయితే వెళ్ళగానే తిలకం పెడుతున్నారు పొడవుగా. ఇంకా ఈ కంకణాలు అయితే కడుతున్నారు. చక్కగా వేదమంత్రాలు అయితే చదువుతున్నారు. వీళ్ళంతా రాబోయే కాలంలో కాబోయే పెద్ద పెద్ద పంతులు అన్నమాట. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ అయిపోతుంది. చాలా చాలా కన్నుల పండుగగా జరిగిందనమాట. ఇలా అయితే మేము అస్సలు నాకు ఇక్కడ ఒక టెంపుల్ ఉందని తెలియదు. నేను అయితే యూట్యూబ్ చూస్తుంటే ఒక ఫిల్మ్ యాక్టర్ మదర్ అయితే అంటుంది, నేను ఈ వరాహస్వామి టెంపుల్కి వెళ్ళిన తర్వాత నా లైఫ్ అయితే చేంజ్ అయిపోయింది అని అన్నది. అయితే ఎక్కడ అనేసి నేను ఇలా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తే వరాహస్వామి టెంపుల్ అంటే విజయవాడ అని వచ్చింది. విజయవాడలోనే అరే ఎప్పుడు వెళ్ళొచ్చేస్తాం ఎక్కడ అని చూస్తే ఇలాగా విజయవాడ దుర్గంకి చాలా దగ్గరలోనే ఉంది. అయితే ఈసారి ఎప్పుడైనా వెళ్తే వెళ్ళాలని ఆ ముందు రోజే నేను అనుకున్నాను అనమాట. అనుకుంటే మా అమ్మాయి రావడం, మా అమ్మాయి వచ్చిన వెంటనే విజయవాడ వెళ్దామండడం, విజయవాడ అమ్మ దర్శనం కూడా అయిపోయిన తర్వాత మేము వెంటనే పక్కనే ఉన్న వరాహస్వామి టెంపుల్కి వెళ్ళడం. అక్కడేమో ఈరోజు ఆ స్వామివారి పుట్టినరోజు అవ్వడం, ఇంత మంచి అభిషేకం మాకు దర్శనం కల్పించడం, స్వామివారి ఆశీర్వాదంలా జరిగిపోయింది. మాకైతే చాలా చాలా బాగా జరిగిందనమాట. ఈ అభిషేకంలో నాకు ఏంటంటే స్వామివారికి ఒక ఆయిల్ రాస్తారనమాట. ఆయిల్ ప్రసాదంలో మనకు కూడా ఇస్తారు. చేతికి రాసుకొని తలకు రాసుకోమంటారనమాట. ఆయిల్ అయితే ఎంత స్మెల్ వచ్చిందో నేను 2-3 సార్లు అడిగి మరీ తీసుకొని రాసుకున్నాను అనమాట. ఈ ఆయిలేనేమో బహుశా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి వాడతారు. అప్పటికి నేను చిన్న స్వామిని అయితే అడిగాను, ఆయిల్ ఎక్కడ దొరుకుతుంది స్వామి అని అడిగితే ఇది చాలా దూరం నుంచి రప్పిస్తారమ్మా, దొరకదు
అని అన్నారు. ఇంకా స్వామివారికి అయితే చాలా బాగా అభిషేకం జరిగిపోతుంది. ఇలా కొన్ని వారాలని ఉంటాయట. అలా ఎన్ని వారాలైనా 9 వారాలు 7 వారాలు అలా వెళ్తే మనం అనుకునే కోరికలు అయితే కంపల్సరీ జరుగుతాయంట స్వామివారికి. ఇంకా అభిషేకం జరిగిన తర్వాత ఇలా డోర్ కర్టన్ అయితే వేసేసారు. తర్వాత వెంటనే కర్టన్ తీసి ఇలా పసుపుతో దర్శనం అయితే ఇచ్చారు స్వామివారు. ఇంకా ఇలా పూజలో వాడిని ప్రతి ఒక్కటి అయితే మనకి ప్రసాదం కింద ఇస్తారనమాట. ఇంకా స్వామివారు అయితే చాలా బాగా దర్శనం అయితే కల్పించారు. నాతో పాటు మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఈసారి విజయవాడ వెళ్తే కనుక కంపల్సరీ వెళ్ళండి. చాలా దగ్గరలోనే స్వామివారి గుడి అయితే ఉంది. నాకు ఇన్ని రోజులైతే తెలియలేదు. నా ద్వారాగా మీరు కూడా తెలుసుకున్నందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా స్వామివారికి అయితే హారతి చేస్తున్నారు. హారతి ఇచ్చిన తర్వాత పట్టు వస్త్రాలు అవి సమర్పిస్తున్నారు. అలంకరణకి అయితే 1 అవర్ పడుతుందట. 1 అవర్ కోసం ఉండలేరు కాబట్టి నచ్చిన వాళ్ళు ఉండవచ్చు, లేకపోతే బయలుదేరవచ్చు అనమాట. మేమైతే తీర్థప్రసాదాలు తీసుకొని పక్కన గుడులు అయితే చూడడానికి వెళ్ళాం. ఆ గుడులు కూడా తర్వాత పార్ట్ 2లో చూపిస్తాను. చాలా బాగున్నాయి. ఇంకా పట్టు వస్త్రాలు అయితే సమర్పించేస్తున్నారు స్వామివారికి. ఇంకా తీర్థప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట. స్వామివారికి వాడే పసుపుతో సహా అన్నీ ఇస్తున్నారు. ఇంకా నా ప్రదక్షిణ కంప్లీట్ అవ్వలేదు, కంప్లీట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్